ఈరోజు టాపిక్ ఏంటి అంటే యూట్యూబ్లో కూర్చుని డబ్బులు ఎలా సంపాదించాలి అంటే మీకు గనక 10 లక్షల రూపాయల డబ్బులు ఉంటే గనక అంత పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. కనీసం సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఇన్కమ్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. మీరు చెప్పారు కదా నేను 10 లక్షలు పెట్టుబడి పెట్టాను రాలేదని ఇళ్ల మీదకి వచ్చేయమాకండి. చెప్పేది శాంతం ఆలోచించండి. అది చేయాలో వద్దనే ఎదురుపడి ఆలోచించుకోవాలి. అయితే ఒక పొలం కొనుక్కోండి ఎక్కడన్నా చక్కగా పల్లెటూరులో. దాంట్లో చిన్న షెడ్ వేసుకోండి. 4 కోళ్ళు, 2 అరిటాకులు, 2 అరటి చెట్లు, లేదంటే పక్క వాళ్ళ గేదెలు వీడియోలు అలాంటివి కూడా చూపించవచ్చు. కాలం ఉందనుకోండి, 4 మెట్లు కట్టుకోవచ్చు, దాంట్లో జలకాలు ఆడచ్చు, కాసేపు కాళ్ళు కడుక్కోవచ్చు. ఇంట్లో మగవాళ్ళు సహకరించే వాళ్ళు ఉంటే వాళ్ళు మీరు కలిసి కాళ్ళు కడుక్కోవచ్చు. పిల్లలు ఉంటే వాళ్ళు కాళ్ళు కడుక్కుంటున్నా స్నానం చేస్తున్న వీడియోలు చేయొచ్చు. రోజు కనీసం 30-40 వేల వ్యూస్ వస్తాయి. 30,000 మంది 40,000 మంది వ్యూస్ వస్తాయి. అంటే ఎంతంటే 10,000 రూపాయలకి ఒక 1,000 రూపాయలు అనమాట. మీకు ఎవరు చెప్పరు యూట్యూబ్లో ఎంత ఆదాయం వస్తుంది అనేది. 10,000 రూపాయలకి ఒక 1000 నుంచి 1,200 రూపాయలు ఆదాయం వస్తుంది సుమారుగా. అలా 30,000 మంది చూశారు అనుకుందాం మీ వీడియో. అప్పుడు మీకు 3,000 రూపాయలు ఒక రోజు ఇన్కమ్ వస్తుంది. దాని తర్వాత షార్ట్లు పెట్టండి. మీరు మీ వారు కడుక్కుంటున్నట్టు కాళ్ళు, లేకపోతే కాసేపు అక్కడ కూర్చుని కాలక్షేపం చేస్తున్నట్టు అలా ప్లాన్ చేసుకోండి. అదొక వ్యూస్ వస్తాయి. రెండోది, మీ ఇంట్లో ఎక్కడన్నా ట్యూబ్ లైట్ రాలి పడిపోయినా, పని వాళ్ళు క్లీన్ చేస్తున్నా, ఏసీ పడిపోయినా, ఏది పడిపోయినా వీడియో తీసి పెట్టండి. దానికి వ్యూస్ వస్తాయి. 30,000, 40,000, 50,000 వ్యూస్. అప్పుడు దాంట్లో కూడా ఒక 3,000 నుంచి 4,000 ఆదాయం వస్తుంది. నెలకి మీరు 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే, మీకు పొలాలు ఆస్తులు ఇవన్నీ ఉంటే ఓకే. లేని వాళ్ళు చెప్తున్నాను, ఇంట్లో కూర్చుని డబ్బులు ఎలా సంపాదించవచ్చు అనేది. అందరూ ఎదుటివాడికి డబ్బులు ఇవ్వాలి, మీరు ఇక్కడ ఎవరికి ఇవ్వక్కర్లా. మీ దగ్గరే మీ ఆస్తులు ఉంటాయి. అప్పుడు మీరు అది చూసి వీడియో పెట్టారనుకోండి, ఇవాళ వాళ్ళ ఇంట్లో ఏదో ట్యూబ్ లైట్ పడింది, లేకపోతే సెంట్రల్ లైట్ పడిపోయింది, ఏసీ మంటలు వచ్చినాయి, లేదంటే ఇంకేదో జరిగింది అనొచ్చు. ఇంకోటి చేయొచ్చు, మేము కారపొళ్ళు పచ్చళ్ళు అమ్ముతాం, లేకపోతే ఇలా చేస్తాం, ప్యాకింగ్లు చేస్తాం, అమ్ముతాం అని చెప్పి ఏదో ఒకటి వీడియో పెట్టారే అనుకుందాం. తర్వాత మాకు స్టోర్లు ఉన్నాయి అవి ఉన్నాయని అదొక వీడియో బాగుంటుంది. ఆదాయాల మార్గాలు చెప్తున్నాను, అందరూ ఉపయోగించుకోండి. దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే, మీ ఇంట్లో పాము కానీ ఏదన్నా కానీ నీళ్ళల్లో మొక్కలు కొట్టుకుపోతున్నా కానీ ఆ వీడియోలు పెట్టినా జనాలు చూస్తారు, ఆదరిస్తారు. అక్కడ ఒక 30,000, 40,000 వ్యూస్ వస్తాయి. 3,000 రూపాయలు వచ్చేస్తాయి ఒక పూటకి. 90,000 రూపాయలు అండి ఒక వీడియో మీదే మీకు నెల వచ్చేది. అట్లాంటిది మీరు రోజు ఒకటి పెట్టుకుంటూ ఒక 40,000 వ్యూస్ వస్తే మీ ఆదాయం ఎంతో మీరే పెట్టుకోండి, మీకే అర్థమవుతుంది. దాని తర్వాత ఈ లోపల చీరలు కొనుక్కున్నాము, అమెజాన్ నుంచి చీరలు కానీ ఏమైనా తెప్పించుకోండి, కట్టుకోండి, డ్రెస్సులు వేసుకోండి. ఈ డ్రెస్ అమెజాన్లో కానీ ఇంకో దాంట్లో కానీ వేసుకున్నాం బాగున్నాయని ఒక యాడ్ ఇచ్చుకోండి. చక్కగా వాటికి చూసేస్తారు జనాలు. తర్వాత దేవుడి దగ్గర ఇత్తడి సామాన్లు అవి కొన్నాను ఇవి కొన్నాను, నాకు దేవుళ్ళ దగ్గర ఇలా నైవేద్యం పెట్టాను అలా నైవేద్యం పెట్టానని చేయండి. లేకపోతే వెన్నపూస తీస్తున్నట్టు కాస్తున్నట్టు కూడా పెట్టుకోండి. దానికి వచ్చేస్తాయండి 30,000-40,000 వ్యూస్. దాని తర్వాత 7 శనివారాల వ్రతము వడ్డీ వారము అని మొదలెట్టి, నేను వేసుకున్న వర్క్ బ్లౌజ్ చూసారా, నేను వేసుకున్న పెద్ద హారం చూసారా, ఈ హారం నేను ఎక్కడ కొనుక్కున్నానో తెలుసా, ఈ జాకెట్కి వర్క్ ఎక్కడ చేయించానో తెలుసా అని చెప్పి స్టార్ట్ చేసి అదొక వీడియో చేయండి. దానికి వస్తారు 1,00,000 మంది. గ్యారంటీ ఇస్తాను నేను. వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటుంటే వెంకటేశ్వర స్వామిని చూపిస్తారా, లేకపోతే మీ అందచందాలు, మీ నడుము, మీ వీపు, మీ జాకెట్లు, మీ వంపులు, మీ సొంపులు, మీరు కొనుక్కున్న బంగారాలు దేవుడి ముందు మనము రిచ్గా కనపడేటట్టు కూర్చోవడం ఏంటనేది నాకు ఈ రోజుకి అర్థం కాల. గుళ్ళల్లో డ్రెస్ కోడ్ ఎందుకు పెట్టారంటే అందరూ సమానమే, ఉన్నవాడు లేనివాడు అని లేదు. పట్టుబట్టల్లో ఆడవాళ్ళు సాదా బట్టల్లో చక్కగా వేసుకుని వస్తారు అని పెట్టారు. అంతేగాని అమ్మవార్లకు వేసినట్టు గదలు కిరీటాలు ఇవన్నీ ఎక్కడా నేను చూడలేదు. ఇప్పుడు కొత్త ట్రెండ్ అనమాట. అలా ఒకటి చేసుకోండి. అది అయిపోయిన తర్వాత మెల్లిగా షాపులు యాడ్ కనుక తెలిసిన వాళ్ళు ఉంటే షాపులు యాడ్ ఇచ్చుకుంటూ ఉండండి. బలానా షాపులో కొనుక్కున్నాం మేము, ఆ షాపులో బాగుంటాయి బట్టలు అని చెప్పి అట్లా యాడ్లు ఇస్తూ ఉండండి. ఇచ్చిన తర్వాత మీ చెల్లెళ్ళకో మీ అక్కలకో మీ బంధువులకో ఎవరికొకరికి ఇంట్లో ఒక షాప్ ఓపెన్ చేయించి ఒక 4-5 డ్రెస్సులు 4-5 చీరలు అలా
రీల్స్ చేసి పెట్టారంటే అవి వస్తూ ఉంటాయి రోజుకి. ఆ రోజుకి ఒక షార్ట్ల మీద మంచి ఛానల్స్ అయితే కనుక ఒక షార్ట్ మీద వాళ్ళ ఆదాయం ఎంతో తెలుసా? 5,000 రూపాయలు ఉంటుంది వాళ్ళు పెట్టే షార్ట్ల మీద మంచిగా. అది అలా రోజుకొకటి చేసుకుంటూ ఉంటే మీరు ఈ రకంగా ఉంటుందన్నమాట. దాని తర్వాత ఇంకోటి ఏం చేస్తా తెలుసా? వంటలు మంచిగా ఈ వంట చేసుకోండి, ఆ వంట చేసుకోండి, వాళ్ళు నేను ఈ వంట చేశాను, ఆ వంట చేశాను అని అది పెట్టండి, బ్రహ్మాండంగా చూస్తారు. అది అందరికి కావాల్సింది, ఉపయోగపడేది కూడా. వంటలు అనేది జనరల్గా రోజువారీ ప్రతి ఒక్కరికి, హాస్టల్లో ఉన్న పిల్లలకి, ఇంట్లో ఉన్న వాళ్ళకి నేర్చుకునేది, ఉపయోగపడేది. దానివల్ల ఖర్చులు కానీ ఇబ్బందులు కానీ జరగవు. అర్థమైందా? దాది చేసుకోండి. ఇంకోటి ఏం చేస్తారు అంటే, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఇత్తడి సామాన్లు ఇంట్లోనే పెట్టేసి అమ్మేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మీరు కనుక హైదరాబాద్ ఉంటే బేగం బజారో చార్మినార్కి వెళ్ళి ఒక 2,000 ఖర్చు పెట్టి సామాన్లన్నీ తెచ్చేసుకోండి. చవలు, క్లిప్పులు ఏవో ఉంటాయి, అవన్నీ తెచ్చేయండి. లైవ్ పెట్టండి. లైవ్ పెడితే ఇది 10 రూపాయలు, ఇది 20 రూపాయలు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లా. డబ్బు ఆదాయం కావాలనుకున్న వాళ్ళకి మార్గాలు చెప్తున్నాను. అంటే ఆ 2,000 రూపాయల సామాన్లకి 3,500 నుంచి 4,000 రూపాయలు 10 నిమిషాల్లో వచ్చేస్తాయండి. అవందరూ నా పేరు రాయండి, నా పేరు రాయండి, నా పేరు రాయండి అని మీకు 10 నిమిషాల్లో అవన్నీ కొనేస్తున్నారు జనాలు. అదొకటి మార్గం ఉంది. రెండోది, ఇత్తడి సామాన్ల మీద జనాలకి పిచ్చి బాగా ముదిరిపోయింది. ఆ ఇత్తడి సామాన్లు కూడా కొనుక్కుని ఒక 2,000, 3,000 రూపాయలు అమ్ముడుకోలేదనుకోండి, మనం ఇంట్లో వాడుకుందాం, అమ్ముడుపోయినాయి అనుకోండి, అమ్మేద్దాం, ఇబ్బంది ఏం లేదు. బిజినెస్ చేసే ఆలోచనలు చెప్తున్నాను నేను. దీంట్లో నష్టపోయేది ఏమీ లేదు నేను చెప్పడం వల్ల. మీకు ఇత్తడి సామాన్లు అమ్ముడుపోతే అమ్మేయండి, అమ్ముడుపోకపోతే ఇంట్లో దీపారాధనలకో మీ ఇంట్లో సామాన్లకో వాడుకోండి. అదొకటి మొదలు పెట్టారనుకోండి, ఫస్ట్ వీడియోల రూపంలో మొదలుపెట్టి మీరు జనానికి దగ్గరయ్యి, దాని తర్వాత జనం నాడి తెలిసి మన నమ్మటం స్టార్ట్ చేసిన తర్వాత, నాకు ఈ షాపులు ఉన్నాయి, నేను ఇవన్నీ చేస్తున్నాను, మీరు వచ్చి కొనుక్కోండి అంటే, రోజుకి వీళ్ళు ఏం పెట్టారా వీడియో, వీళ్ళు ఏం కొందామా అని చెప్పి స్టార్ట్ చేసి కొని పడేస్తారు. అది ఇది కొనొచ్చు వస్తువు, అది కొనకూడదని లేకుండా ఆడవాళ్ళు ఇళ్ళ నిండా నింపేసి విపరీతంగా కొని అవతల పడేస్తున్నారు. అదొకటి చేసుకోండి. రెండోది, మీరు ఎవరి వీడియోలు పట్టించుకోకుండా, ఎవరితోనూ సంబంధం లేకుండా నా వీడియోలు నేనే చేసుకుంటూ ఉంటాను, నాది నేనే అని అనొచ్చు, తప్పులేదు. అలా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఎవరిది కల్పించుకోకుండా మనమే జలకాలు ఆడుకుందాం, మనమే మంచి ఫామ్ హౌస్లు కట్టుకుందాం, మనమే ఉందామని ఎవరి జోలికి వెళ్లకుండా ఉండేవాళ్ళు ఉండొచ్చు, తప్పులేదు. కానీ ఆ పచ్చగడ్డలో కూర్చుని మీరు వీడియో చేసినా, మీరు ఆ పరిసరాల్లో కూర్చున్నా, అరటి తోటల్లో కూర్చున్నా, జామ తోటల్లో కూర్చున్నా, మామిడి తోటల్లో కూర్చున్నా, ఏదో ఒక తోటలో కూర్చుని వీడియో చేసేయండి. 30 నుంచి 40 వేల వ్యూస్ గ్యారంటీ. ఆ రోజు మీ ఆదాయం 4,000 రూపాయలు. అలా నెలలో కనీసం ఒక 20 వీడియోలు, 25 వీడియోలు, రోజుకి 4,000 రూపాయలు చొప్పున హీనపక్షంగా వేసుకుంటూ పోతుంటే ఆదాయం ఎంతో మీరే డిసైడ్ చేసుకోండి. నేను చెప్పడం ఎందుకు? మాలాగా కూర్చుని కబుర్లు చెప్తే ఏమి రావు. మేము ఇది ఒక ఫ్యాషన్గా ఎన్నుకున్నాం అనమాట. ఇళ్ళ పక్క వాళ్ళకి, ఇళ్ళు ఎదుర్కొన్న వాళ్ళకి ఏం చెప్తాంలే కబుర్లు అస్తమాను వెళ్ళి, అదేదో యూట్యూబ్లో కూర్చుని చెప్పేస్తే బాగుంటుందిలే, మీ అందరితో కలిసినట్టు ఉంటుంది. మేము చెప్పే కబుర్లు ఒక 3కో 4కో రోజు మొత్తం మీద టైం స్పెండ్ చేసి పక్కింటి వాళ్ళకి చెప్పగలుగుతాం. అది యూట్యూబ్లో కూర్చుంటే కనీసం ఒక 1000 మందికో 2,000 మందికో చెప్పగలుగుతాం కదా మనలాంటి చిన్న ఛానల్స్ అని ఇది ఎన్నుకున్నాను అనమాట నేను. అర్థమైందా? అందుకని ఇలాంటివి అయితే మీకు డబ్బులు రావు. ఇలా ఇళ్ళు కట్టుకోవడం, తోటల్లో కూర్చోవడం, అరటి చెట్టు కొయ్యటం, అరిటాకు కొయ్యటం, అరటికాయలు కొయ్యటం, గెలలు కొయ్యటం, గెలలు రాలిపోయిన వీడియో తీయటం, లేదు అంటే తొండొచ్చిన వీడియో తీయచ్చు, కోతొచ్చిన వీడియో తీయచ్చు, ఏదొచ్చినా వీడియో తీయచ్చు. అది నేర్చుకోండి ఫస్ట్. యూట్యూబ్లో డబ్బులు ఎలా సంపాదించాలి అనేది కావాలనుకున్న వాళ్ళు ఇచ్చేయండి. ఆఖరికి బంతి పువ్వు చెట్టు వేసి దాన్ని రోజు చక్కగా పువ్వు విచ్చుకుంది, పువ్వు పైన ఉంది, పువ్వు కింద ఉంది, ఆ పాడిని మొగ్గ వస్తుంది, లేనిది అన్నీ చక్కగా తీస్తుంటే వ్యూస్ వస్తాయి. ఇదేది వెటకారంగా మీకు చెప్తున్నది, హేళనగా చెప్తున్నది కాదు, నిజంగా చెప్తున్నది. అర్థమవుతుందా? అంత చక్కగా చేయండి. ఏది చేసినా కృష్ణుడి విగ్రహం పెట్టుకోండి, చక్కగా వెన్న నైవేద్యం పెట్టండి ఆయనకి, బాగుంటుంది. నిన్న ఏదో వీడియో చూశాను, వీళ్ళెవరో బట్టలు అమ్ముతున్నారండి, 3 కలిసి, వాళ్ళ పేర్లు నాకు పెద్దగా తెలీదు. అమ్మవారు నాకు కళ్ళలో కనిపించింది. తెలంగాణలో బోనాలు అయితే ఆషాఢ మాసం వచ్చింది,
మనం చీరల ఎగ్జిబిషన్ పెట్టకపోతే నీకు ఎలాగా, మీరు ఎగ్జిబిషన్ పెట్టండి అని చెప్పింది అమ్మవారి కళ్ళ కనపడి. జనాల్ని మోసం చేయండి, అమ్మేసేయండి, చీరలు కొనుక్కునే బకరాలు ఉంటారు, కొనుక్కుంటూనే ఉంటారన్న వాళ్ళ ఉద్దేశం. అమ్మవారి కళ్ళలో కనపడి చీరల ఎగ్జిబిషన్ పెట్టండి అని చెప్పింది కదా. అది పరిస్థితి. ఇది చూడండి అమ్మవారిని ఎలా వాడేసుకుంటున్నారో అందరూ. అందుకని నా మాట వినే మీరందరూ చక్కగా మంచి మంచి బిజినెస్లు పెట్టి డబ్బు సంపాదించి, నేను ఇన్ని ఐడియాలు ఇచ్చినందుకు ఒకళ్ళకన్నా అది నచ్చితే కనుక కామెంట్ పెట్టండి, ఒకళ్ళకన్నా నచ్చితే. అది పరిస్థితులు. యూట్యూబ్లో ఇంట్లో చక్కగా కూర్చుని మంచిగా తయారయ్యే పౌడర్ రాసుకుని ఏసీ వేసుకుని హాయిగా కబుర్లు చెప్తే ఎంత బాగుంటుంది. అదే పక్కింటి వాళ్ళతో నుంచుని కబుర్లు చెప్పాలి, కింద పడిపోయి చెప్పాలి, వాళ్ళు నవ్వమన్నప్పుడు నవ్వాలి. ఇక్కడ ఏది చేయక్కర్లే, ఎవరి పెత్తనం ఉండదు, మనకు సొంత పెత్తనం అన్నమాట ఇక్కడ. అందుకని యూట్యూబ్ మొదలు పెడితే కనుక మీరు కూడా కనిపించకుండా మీ ఏవైతే మీరు అమ్మాలనుకుంటున్నారో అవి కనిపించి కూడా వీడియోలు చేయొచ్చు, మీరు చక్కగా డబ్బు సంపాదించవచ్చు. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం, వ్యూస్ రావట్లేదు అనుకోవడం, ఇది రోజుకి నలుగురే చూస్తున్నారు అనుకోవడం, అసలు చూడరు అనుకోవడం, ఇవన్నీ మీకు అనవసరం అండి. చూసినా చూడకపోయినా మీరు ఏం చేయాలనుకుంటున్నారో, ఏం పెట్టాలనుకుంటున్నారో పెట్టేసేయండి, ఎప్పటికప్పుడు వాళ్ళే చూస్తారు. అర్థమైందా? అలాంటి పిచ్చి వీడియోలో చూస్తున్నప్పుడు మన వీడియోలు ఎందుకు చూడరంటారు చెప్పండి చెప్పండి. మొక్కలకి నీళ్లు పోస్తూ, అర్థమైందా, మొక్క కత్తిరిస్తూ, మొక్కలకి మందు కొడుతూ ఇవి కూడా వీడియోలు తీయాలి మీరు, ఇది కూడా వీడియో తీయాలి మీరు. అది అలా అయితేనే మీకు బాగుంటుంది. కబోర్డ్ దగ్గరికి వెళ్ళండి, ఇవాళ నేను ఏం చీర కట్టుకుంటున్నానో చెప్పండి, ఏ కలర్ కట్టుకుంటున్నానో చెప్పండి, ఇవాళ ఈ చీర కట్టుకుందామా ఈ చీర కట్టుకుందామా అని ఒక్కసారి మీరు కబోర్డ్ వీడియో పెట్టారే అనుకో, అబ్బాబ్బాబ్బా అసలు జనాలు వస్తారండి మీ వీడియోలకి, పిచ్చెక్కిపోతుంది ఇంకా వాళ్ళకి. నా ఫ్రిడ్జ్ ఎలా సర్దుకున్నానో తెలుసా అంటే చాలు 2 లక్షల వ్యూస్ వస్తాయి, 10 లక్షల వ్యూస్ కూడా వస్తాయి. అలాంటి పనులు చేయండి. అది వీడియోల మీద డబ్బులు రావాలి మనకి, యూట్యూబ్ పెట్టాము, ఇంట్లో ఎంతో అంత ఉపయోగపడాలి మగవాళ్ళకి అనుకున్న వాళ్ళు వెనక్కి తగ్గద్దు, ఇలాంటి పనులన్నీ చేయండి. టైలరింగ్ తెలిసిన వాళ్ళు చక్కగా జాకెట్ నేనే కుట్టుకుంటాను, నా జాకెట్కి నేనే బ్లౌజ్ డిజైన్ చేసుకుంటాను అని చెప్పి చక్కగా అది కూడా పెట్టండి. మీరు ఒక్కసారి యూట్యూబ్ ఛానల్ తీసిన తర్వాత దాన్ని మూసేయటము, దాన్ని ఆపేయటము ఇలాంటివి ఏమీ చేయొద్దు. మన ఫాలోవర్స్లో కూడా చాలామంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఉన్నారు, చక్కగా భాగవతం, భారతం, సుందరకాండ, చక్కగా సరస్వతి పద్యాలు అన్నీ చెప్తూ ఉంటారు, ఎంత ముచ్చటగా ఉంటాయో అన్నీ. వ్యూస్ రావు అలాంటి వాటికి, ఎందుకంటే ఎవరికి నేర్చుకోవాలని ఉండదు. ఎదురింట్లో ఏమైంది, పక్కింట్లో ఏమైంది, ఈవిడ అరటికాయలు కోసిందా కోయలేదా, ఈ అరటికాయలు ఎవరైనా దొబ్బేశారా, ఈ స్థలం అనవసరంగా కొన్నామా మనం కావాల్సి వచ్చి కొన్నామా, ఈ స్థలం కొనడం వల్ల ఉపయోగం జరిగిందా నష్టం జరిగిందా, ఈ స్థలానికి నేను కబోర్డ్ వర్క్ చేయిస్తున్నాను అది ఉపయోగమా కాదా, లేదు అంటే మన ఇంట్లో కబోర్డ్ వర్క్ చేయించేశాను దానివల్ల మనం ఎంత నష్టపోయాము, ఈరోజు నేను కొత్త ఇల్లు కొంటున్నాను అక్కడికి వెళ్ళడానికి చూడటానికి వెళ్తున్నాను, అది ఏదో 4 ఇళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు ప్రోగ్రామ్, అవి చూడటానికి వెళ్ళి మనకి వీడియో చూపిస్తారు. వాళ్ళు చూపించేదాకా మనం ఆ వీడియో రెప్పేయకుండా చూస్తాం. అవి ఓన్లీ చూడటానికి వెళ్ళినందుకు వాళ్ళ ఆదాయం 1,00,000 రూపాయలు, తెలుసా మీకు? అది అందుకని యూట్యూబ్ వాడి కూడా చేసే వాళ్ళకే కాకుండా చూసే వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వాలని నేనైతే ఫైట్ చేయదలుచుకున్నానండి. యూట్యూబ్లో ఆదాయం ఎలా వస్తుందో ఆ ఆదాయాన్ని చూసే వాళ్ళకు కూడా పంచాలి అనేది నా ఫైటింగ్. ఇప్పుడు అన్ని చోట్ల ఉద్యమాలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు నా పెద్ద ప్రధాన కర్తవ్యం ఏంటి అంటే యూట్యూబ్లో ఎవరి వీడియోలన్నా ఎక్కువ మంది ఎవరు చూస్తున్నారో, ఎక్కువ లైక్స్ ఎవరు ఇస్తున్నారో, ఎక్కువ కామెంట్స్ ఎవరు పెడుతున్నారో, వాళ్ళ వీడియోని ఎవరైతే ఎక్కువ మంది ఫాలో అవుతున్నారో వాళ్ళకు కూడా డబ్బులు వచ్చి వాళ్ళకు కూడా పంచే విధంగా కనుక పెట్టడం మొదలు పెడితే అబ్బా అసలు సూపర్ ఐడియా అండి. మీరందరూ కూడా అదే పెట్టండి, యూట్యూబ్ వాడికి అర్థమవుతుంటుంది. మేము ఇన్ని వీడియోలు కష్టపడి పనులు ఆపుకుని చూస్తుంటే వాళ్ళ వీడియోలు చేసుకుని బాగుపడుతున్నారు, చూసే వాళ్ళకు కూడా డబ్బులు వచ్చేటట్టు చేయండి స్వామి అని యూట్యూబ్ వాడికి మెసేజ్ పెట్టండి. నేను కూడా అదే ఫైటింగ్ చేస్తుంటాను. ఓకేనా? మీ అందరికీ ఇది అంగీకారమే కదా? నేను మాట్లాడిన దాంట్లో తప్పుందా? ఒక్కళ్ళే తింటే ఎలాగండి, మీరందరూ చూస్తూ. అందుకే మీకు కూడా ఆదాయం వచ్చే పనులు చేయాలి, అది యూట్యూబ్ వాడు కల్పించాలని కోరుకుంటున్నాను నేను. ఏమంటారు? ఇలాంటి వీడియోలు చేయండి. అరటిగేల కోయటం, అరటి చెట్టు కోయటం,
చక్కగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవడం, మిక్సీలు పట్టడం, గ్రైండర్లు పట్టడం, నెయ్యి కాయటం, నూనెలు కాయటం, ప్యాకింగ్లు పంపించడం, ఇవన్నీ చేసేయండి. పెద్ద పెద్ద ఛానల్స్ కూడా పచ్చళ్ళు, పొళ్ళు, గిళ్ళు అని మొదలుపెట్టి స్టార్ట్ చేసి అన్నీ చేసేస్తున్నారు. ఎందుకంటే లక్షల్లో ఫాలోవర్స్ ఉంటారు. దాంట్లో కనీసం 25,000 మంది కొనుక్కున్నా వాళ్ళ బిజినెస్ ఎక్కడికో వెళ్ళి ఏం చేయక్కర్లేదు కదండి, శుభ్రంగా. అవునా? అలా చేయండి. అర్థమైందా? బంగారాలు గింగారాలు మాత్రం చూపించకండి. దొంగలు ఎదురు చూస్తున్నారు కాచుకుని. ఓకేనా?